ప్రజాస్వామ్యం అంటే పార్లమెంటు గోడల మధ్య ప్రజా గొంతుకను నొక్కటం కాదు. పాలకుల అహంకారానికి ప్రజలు బందీలు కావడం అంతకన్నా కాదు. ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపంగా సామాన్యుడి కన్నీటిని తుడిచే ఆయుధం కావలసిన ప్రజాస్వామ్యం నేడు కేంద్రంలోని బీజేపీ చేతిలో తీవ్ర అప్రతిష్ట పాలవుతుంది. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తిన రాహుల్ గాంధీ గారి మైక్ కట్ చేసినప్పుడు ధైర్యంగా ప్రశ్నించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. స్పీకర్ వ్యవస్థ నేడు పక్షపాత బుద్ధితో ప్రధాని అమిత్ షా కనుసన్నల్లో పనిచేస్తూ అధికార పార్టీ సభ్యులకు కొమ్ము కాస్తుంది. నిషికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్లపై లేని చర్చలు కేవలం ప్రతిపక్ష సభ్యులపైనే ఎందుకు? సభలో మాట్లాడే హక్కును కాలరాస్తూనే మార్చి 16న రాష్ట్రపతి భవన్లో విందుకు రమ్మని చామల గారికి ఆహ్వానం పంపటం బీజేపీ కుటిల వైఖరికి నిదర్శనం. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గారే తీర్మానం తెచ్చి సభ నుంచి వెళ్లగొడతారు. మళ్ళీ అదే మంత్రి విందుకు పిలుస్తారు. ఇది బీజేపీ మార్కు ద్వంద్వ నీతి కాదా? ప్రజల గొంతుకలంటే మీకు అంత భయం ఎందుకో? భువనగిరి ప్రజలు చామల గారిని పార్లమెంటుకు పంపింది విందులో ఆరగించడానికి కాదు, వారి గోడు వినిపించటానికి. పదవుల కంటే ప్రజా గొంతుకకే ప్రాధాన్యతనిచ్చే ఎంపీ గారు చట్టసభ లోపలైనా బయటైనా ప్రజా హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు.